వారు చేసిన అన్ని సైన్స్ ప్రాజెక్ట్స్ కూడా చూస్తున్నాము. అంటే చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ని కూడా సింప్లిఫై చేసి షోకేస్ చేసి ఉన్నారు. సో దీంట్లో ఇంకా ఒక హ్యాపీ అనే విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేసి ఉన్నారు. వారు కూడా ఒక రోబోని కూడా వారే స్వయంగా డెవలప్ చేసి సో దాంట్లో నాకు కూడా బొకే ఇచ్చారు. చాలా అడ్వాన్స్డ్ గా పిల్లలు ఉన్నారు. వారిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో 9th క్లాస్ స్టూడెంట్స్ కి ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వారికి నేర్పించడం జరుగుతున్నది. సో దాంట్లో ఉన్న 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా అంటే ఇక్కడ చెప్పాలంటే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ని సింప్లిఫై చేసి చెప్తున్నారంటే ఎంత మంచిగా ఇప్పుడు స్కూల్లో వారికి ట్రైనింగ్ జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కూడా అందరూ కూడా చాలా చక్కగా షోకేస్ చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్ గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ అదే దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అన్నమాట. స్టూడెంట్స్ యొక్క క్లారిటీ అనేది చాలా చక్కగా ఉంది. బికాస్ ఏదైనా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉన్నది వారు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారంటే వారు అంత బాగా అర్థం చేసుకున్నారు అనేది అర్థం. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్. అదే విధంగా టీచర్స్ కూడా వారికి బాగా మోటివేట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు జిల్లా యంత్రాంగం తరపున అప్రిషియేట్ ఈనాడు సంస్థ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత కానీ ఇన్నోవేటివ్ స్పిరిట్స్ చాలా చాలా బాగుంది. వాళ్ళ థింకింగ్ ఎంతవరకు ఉందంటే స్టేట్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఐక్యరాజ్య సమితి చెబుతున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనుగుణంగా వీళ్ళు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ లేకపోతే ఎనర్జీ సేవింగ్ కానీ ఆల్టర్నేట్ ఎనర్జీస్ కానీ వాటికి సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచన శక్తిని పెంపొందించిన ఉపాధ్యాయులు చాలా అభినందనీయులు. అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఉండడం చాలా చాలా మంచిదండి. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా సూపర్ సైంటిస్టులు అవుతారు ఫ్యూచర్లో. వీరి యొక్క భావాలకి లేకపోతే వీరి ఐడియాస్కి కనుక ఎవరైనా వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ లేకపోతే మంచి ఫండింగ్ అని ఇవ్వగలిగితే క్రౌడ్ ఫండింగ్ కింద వీరి యొక్క ఆలోచనలు కార్యరూపం దాలిస్తే మన యొక్క దేశ ప్రగతికి అలాగే దేశ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడతాయి. అయితే వీరికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఆల్రెడీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. ఇంతకుముందు దాన్ని ఇగ్నైట్ అనే ప్రోగ్రామ్ని 2023లో అబ్దుల్ కలాం సృజనాత్మకత ప్రోగ్రాం కింద మార్చారు. అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి అటల్ ల్యాబ్స్ కూడా ఇవి ఉపయోగపడి కొంతమంది స్టూడెంట్స్ అయితే చాలా బియాండ్ ఈ రైలు ప్రమాదాలు కానీ లేకపోతే కారు ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్స్ ఇవేమి జరగకుండా ఎలా చేయాలి, అలాగే ల్యాండ్ స్లైడింగ్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ ఒకటి చూశాను నేను. అలాగే వీళ్ళు హైడ్రోఫోనిక్ సిస్టమ్ ముఖ్యంగా వ్యవసాయాధారిత పంటలు ముఖ్యంగా వాటర్ తక్కువ ఉన్నటువంటి ఏరియాస్లో వాటర్ని తక్కువగా వాడుతూ ఎక్కువ ఉత్పాదకత ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేశారు. ఆ విద్యార్థులు మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ స్కూల్స్ యాజమాన్యం చాలా 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 అభినందనీయులు. వీరి యొక్క ప్రోత్సాహకాన్ని వీరి యొక్క స్పిరిట్ని మరింత సాగిస్తారని వీరికి కూడా వీలుంటే గవర్నమెంట్ తరపునటువంటి ప్రోత్సాహకాలు అలాగే కలెక్టర్ గారు కూడా చాలా అభినందించారు వాటిని. వీరందరూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.